నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామ ప్రజలు ప్రధాన రహదారిపై ఇసుక టిప్పర్లను ఆపేసి రాస్తా రోకో కార్యక్రమం చాలా సేపటి వరకు నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు ఆందోళన కార్యక్రమం నిర్వహించి రాస్తా రోకో నిర్వహించారు. గ్రామ ప్రజలు ప్రతిరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించినప్పటికీ కన్గాము, సిద్దాపూర్, మంజీరా నదుల నుంచి నిబంధనలకు అతిక్రమంగా అనుమతుల పేరుతో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై చర్యలు సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటామని గ్రామ ప్రజలు హెచ్చరించారు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వచ్చి గ్రామ ప్రజలను సముదాయించి శాంతింపచేశారు. అధిక లోడుతో ఇసుక తీసుకుపోతున్నారు, మరి అదేవిధంగా అతివేగంగా తీసుకుపోతున్నారు. మరి ఈ విధంగా తీసుకువెళ్ళడం వల్ల గ్రామ ప్రజలకు, గ్రామానికి చాలా నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు ఇది రెండోసారి అనుకుంటూ ఆపడం, గ్రామస్తులు కానీ గ్రామ రైతులు కానీ ఈ విధంగా ప్రతిరోజు ఇసుక అనేది భారీ స్థాయిలో టిప్పర్ల ద్వారా అధిక లోడుతో వెళ్ళడం వల్ల రోడ్ల మీద దుమ్ము ధూళి, ఈ దుమ్ము ధూళికి నీరు కూడా పోయడం లేదు. ఈ దుమ్ము ధూళి వల్ల పుటాలు వేసుకుంటున్నాం. ఈ పుటాలు కూడా ఇప్పుడు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ ఇసుక అతి లోతుగా, అంటే పరిమితికి మించి అనుమతి అనే పేరుతో లోతు, అంటే ఇష్టం వచ్చినట్టు దారుణంగా వారి యొక్క సప్రయోజనం, మరి అదేవిధంగా వారి యొక్క లాభార్జన ధ్యేయంగా ఈరోజు విచ్చలవిడిగా వాల్టా చట్టానికి తూటుపడుస్తూ ఈరోజు అత్యంత లోతులో తవ్వడం వల్ల ఈరోజు భూగర్భ జలాలు అడుగంటిపోయి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడింది. ఇటు రైతాంగాన్ని కానీ ఇటు గ్రామాల్లో కానీ భూగర్భ జలాలు అడుగంటిపోయి నీరు లేని పరిస్థితి, నీటి కటకట ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ సమస్యల గురించి ఎన్నిసార్లు సంబంధిత అధికారులు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప మా గురించి పట్టించుకోవడం లేదు. మా వాటర్ సమస్య గురించి పట్టించుకోవడం లేదు. రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి, ప్రజలకు కంటికి కునుకు లేకుండా పోతుంది. ఇన్ని అనార్థాలు జరుగుతుంటే కూడా అనుమతుల పేరుతో, డీడీల పేరుతో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఇసుక మాఫియా చేయడంతో మాకు ఇబ్బంది అవుతుంది. ఇది రెండోసారి ఆపుతున్నాం. ఇకపై ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గ్రామస్తులు చెప్తున్నారు. సిద్ధపూర్ క్వారీ కల్దుర్కి నుంచి నడిపిస్తున్నారు. మేము ఒక్కొక్కరు ఇప్పుడు పైప్ లైన్ తెచ్చినాము మన పంటల కోసము. ఒక్కొక్కరు 15 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టి తెచ్చినాము. ఇప్పుడు అక్కడ నుంచి మాకు వాటర్ వస్తలేవు. వాటర్ మొత్తం ఇప్పుడు బోర్లు ఎత్తిపోయినాయి. దానివల్ల మేము ఆపడానికి ట్రై చేస్తున్నాము. వారు ఏమంటున్నారంటే మేము అంత రైతులకు చెప్పి అందరు సాల్వ్ చేసి మేము నటించుకుంటామని అంటున్నారు. వాళ్ళకి మాకు ఏం చెప్పలేదు. మా బాధ మాది. ఇప్పుడు 2 కార్లు నడుస్తున్నాయి కల్దుర్కిలా, కనుక ఒకటి, సిద్ధపూర్ ఒకటి. అంటే 2 కూడా సిద్ధపూరే. టిప్పర్లో అక్కడిని ఇక్కడ నడిపించుకుంటా మొత్తం ఫుల్ ఓవర్లోడ్ తీసుకోకుండా సైడ్ ఇస్తలేరు. ఊర్లో వాటర్ కూడా ఒకసారి కొడుతుంది, ఒకసారి కొట్టకొచ్చారు. ఇప్పుడు ఇన్ని రోజులేమో ఎంటీ ఉండే, మాకు ఏం పంటలు ఏమి వేసుకో, ఇప్పుడు పుటాలు వేసుకుంటున్నాం, స్టార్ట్ అయినాయి. అవి ఇప్పుడు అంతా దుమ్ము పడి మొత్తం దింగన పుట మొలకనెత్తది. రైతులకు బాగా ఇబ్బంది. అయినా కూడా ఓవర్లోడ్ తోటి ట్రాక్టర్లు, టిప్పర్లు మరీ విపరీతం దారుణంగా నడుస్తున్నాయి. మొత్తం ఏమన్నా అంటే మేము డీజిల్ కడుతున్నాము, గవర్నమెంట్ బిల్ నడిపిస్తున్నాము, అట్లా ఇట్లా అంటున్నారు. ఆఫీసర్లకు చెప్పలే ఇప్పటి వరకు ఎవరెవరు చెప్పారు? ఇప్పటి వరకు ఏమో అందరికి ఫోన్ చేస్తున్నాము, ఇట్లనే ఆపుతున్నాము. ఎవరి వాళ్ళకి డబ్బులు కడుతున్నారు, తీసుకెళ్తున్నారు. ఎవరు ఆపితే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, తీసుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు ఇసుక అవసరం కదా సార్, ఇదంతా డీడీ కట్టి ప్రభుత్వం తీసుకుపోతుంది కదా సార్. మరి దీన్ని కొన్ని నడిపేలా అన్ని అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఎంపీ ఉండే నడిపించుకున్నారు. ఇప్పుడు బోర్లు ఎత్తిపోతే వాడు తాగడానికి నీళ్ళు లేవు. మంచిరాకి తీసుకెళ్ళిపోతే తాగడానికి నీళ్ళు ఉన్నాయి. ఈ మా ఊరు నుంచి 7-8 విలేజ్ నీళ్ళు తాగుతారు. అక్కడే బోర్ల దగ్గర, విలేజ్ దగ్గర బోర్ల దగ్గర నీళ్ళు నింపుతున్నారు. నీళ్ళు వెళ్ళిపోతే అక్కడ ఏం చేస్తాం మేము? అంటే ఈ సమస్య గురించి ఆఫీసర్లకు చెప్పి రాలేదా ఇప్పటిదాకా? ఇంకా మోస్తారు చెప్తున్నాము, మోస్తారు ఇట్లా నడుస్తున్నది, పోలీసులు వస్తున్నారు, వదిలేస్తున్నారు, ఇట్లా పెడుతున్నారు, నడుస్తూ ఉంటున్నది అంతా.